బ్యాంక్లో జరిగిన బడ్జెట్ కాల్ చేశాను సార్ చెప్పి జరగలేదని కాల్ చేశాను దాదా देखो निकाल रहे थे हमारे महाराष्ट्र निकाल जी पहले निकाले కూర్చొని బయట వైపులు కూర్చుంటే కూర్చోండి సార్ పర్లేదు నేను మీడియా కాదు ఇంకా మీటింగ్ స్టార్ట్ అవ్వలేదు కదా అనధికారికంగా కూర్చున్నా ఇంకా అనధికార వ్యక్తులు కూడా ఉన్నారు కదా మీటింగ్ అటెండ్ కావడం ముఖ్యం ఎక్కడ కూర్చుంటే మీరు కూర్చోండి వస్తాను మేడం లేడీస్ చైర్మన్ గారు మున్సిపల్ చైర్మన్ ఎన్నిటికి సంబంధించినటువంటి ఇద్దరు చైర్మన్లు పరస్పరం శుభాకాంక్షలు తెలియజేస్తారు సార్ మా డైరెక్టర్ల కుటుంబ సభ్యులు కూడా వస్తారు లేదంటే ఓన్లీ డైరెక్టర్లు మనం కూర్చున్నామంటే కూర్చున్నాం డైరెక్టర్లు అందరి డైరెక్టర్ల కుటుంబ సభ్యులు కూడా వస్తారు అన్నదమ్ములు అంటున్నారు అదే ఇంకా స్టార్ట్ కాలేదు కదా స్టార్ట్ అవ్వలేదు ఉందా సార్ అట్లా ఏమన్నా సార్ అట్లా ఏమన్నా ఉందా సార్ ఏమన్నా సార్ అట్లా దీనికి డెవలప్మెంట్ మీటింగ్ లో అలవ్ లేదన్నట్లు ఏమన్నా ఉంటే అది ఏమన్నా ఉంటే మేము తీసుకుంటాం వీడియో వాళ్ళని బయటికి తర్వాత పంపిద్దాము ఇక్కడ ఉండే అనధికార వ్యక్తులు ఎవరైనా ఉంటే బయటికి పంపించండి అది కూడా వాయిస్ చెప్పేదానికి సమాధానం చెప్పండి మీడియా వ్యక్తులను తర్వాత బయటికి పంపిద్దాం ఎవరైనా అనధికార వ్యక్తులు ఉన్నారా వాళ్ళని బయటికి పంపేయండి ఫస్ట్ అనధికార వ్యక్తులను బయటికి పంపించకుండా మీడియాని బయటికి పంపిస్తా అన్న కరెక్ట్ కాదు ఏం లేదు కదా కనపడుతుంది కదా చూద్దాం అది కూడా చూడండి చూడండి ఏం చూసే చూడవా నీదేం లేదా అట్లా చెప్పరాదు అనాధికారంగా అనేది వాళ్ళది ఇప్పుడు డైరెక్టర్ కి భర్తలు అట్లా మీరు చెప్పే దాంట్లో అనాధికారం మీరు మీరెందుకు రియాక్ట్ అవుతారన్నా మీరు కాదు నేను సెక్రటరీ గారితో మాట్లాడుతున్నాను కదా చెప్తున్నాను కదా నేను కూడా సాధ్యం చెప్తున్నా అలాగే స్టార్ట్ అయిందా స్టార్ట్ అయిందా సమావేశం స్టార్ట్ అయిందా అవ్వలేదా అలాగే స్టార్ట్ అవ్వలేదు అనుకుంటున్నాము నేను ఎక్కడ పోను ఇక్కడ కూర్చుంటా స్టార్ట్ అయింది గౌరవం లేని దగ్గర ఇదే కదా ఇట్లా గౌరవించని ప్రాంతంలో ఎక్కడ కూర్చోవాలా స్టార్ట్ చేయండి సార్ నేను డిస్టర్బ్ చేయట్లేదు సార్ నేను డిస్టర్బ్ చేయట్లేదు మీరు దయచేసి కార్యక్రమం స్టార్ట్ చేయండి నేను అడ్డుకుంటే కదా మీరు ఆపాల్సింది లేదు మీరేం లేదమ్మా మీరు మాకు ఇష్టం మీరు కూర్చోవాలి సార్ అధికారులు మీరు ఏదో వైస్ చైర్మన్ గారు కదా ఎందుకోసం కింద కూర్చున్నారు మీరు చెప్పండి మీరు చెప్తే కదా మాకు తెలిసేది ఏమనేది ఇప్పుడు ఇక్కడ మీరు కింద కూర్చునేదానికి కారణం ఏమి మాకంటే తెలియడానికి ఏం చేయాలి మేము అడగాలి కదా
చైర్మన్ గారు సెక్రటరీ గారు అడిగితే సమాధానం చెప్తాం. అంటే నేను డైరెక్టర్ కాదా? మాకు సమాధానం చెప్పలేము. చెప్తాను, తప్పకుండా చెప్తాను. చెప్పండి మరి. ఇబ్బంది ఏముంది ఇక్కడ కూర్చుంటే? అక్కడ కూర్చుంటే ఇబ్బంది ఏముంది? అయితే అందరూ కింద కూర్చుందాం. మళ్ళీ ఇప్పుడు మా వైస్ చైర్మన్ గారు ఎక్కడ కూర్చోవాలి? వైస్ చైర్మన్ గారు ఎక్కడ కూర్చోవాలి? వైస్ చైర్మన్ గారు కూడా సరే. అధికారికంగా మీరు సీటు కేటాయించి మమ్మల్ని ఆహ్వానించారా మా వైస్ చైర్మన్ గారిని? సరే, ఏ రాజ్యాంగంలో మార్కెట్ యార్డులో వైస్ చైర్మన్ పక్కన సీట్ వేయాలని అదే రాజ్యాంగమే. చెప్పండి మరి. ఎంతమంది చైర్మన్లు అయినారు, ఎంతమంది వైస్ చైర్మన్లు పక్కన కూర్చోలేదు మీరు చెప్పండి. మీరు ఎంతమంది చూసినారో చెప్పండి. మీరు ఎందుకు కింద కూర్చున్నట్టు ఇప్పుడు అంటే కమిటీ మొత్తం కమిటీ డైరెక్టర్లకి, కమిటీ సెక్రటరీకి, కమిటీ చైర్మన్ కి మీరు ఇది చేసినట్టు ఇప్పుడు. మీ ప్రశ్నకి సమాధానం చెప్పే అవకాశం ఏంటి? చెప్పమంటారా? ఈ పర్మిషన్ ఇది ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అండ్ లైవ్ స్టాక్ మార్కెట్ రూల్స్ 1969 అండ్ ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అండ్ లైవ్ స్టాక్ మార్కెట్ యాక్ట్ 1966. ఇవి మార్కెట్ యార్డ్కి సంబంధించినటువంటి చట్టాలు. ఈ చట్టాలకు లోబడే మనం మార్కెట్ యార్డును నిర్వహించాలి. ఏమని చెప్తున్నాయి చట్టాలు? ఆసియాన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా మార్కెట్ యార్డ్ కి సంబంధించినటువంటి సెక్షన్ 4 ఏం చెప్తుంది? కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఏ మార్కెట్ అనేటువంటి నిబంధన ప్రకారంగా it shall be the duty of the market committee to enforce the provisions of the act and rules and bylaws made thereunder in the notified area. ఏమా అర్థం కాలేదంటే తెలుగులో కూడా చెప్తాను. మార్కెట్ కమిటీకి సంబంధించినటువంటి ఈ యొక్క ఏదైతే చట్టాలు ఉన్నాయో అవి ఈ నోటిఫైడ్ ఏరియాలో అమలు చేయాలా అని చెప్తా ఉన్నాయి. నోటిఫైడ్ ఏరియా అంటే మనం మార్కెట్ చేయాలి. సెక్షన్ 5 ఏం చెప్తా ఉంది? సెక్షన్ 5 కంపోజిషన్ ఆఫ్ మార్కెట్ కమిటీ కింద సబ్ క్లాస్ 2 లో ఏం చెప్తుందంటే ఎవరీ మార్కెట్ కమిటీ షెల్ హ్యావ్ ఏ చైర్మన్ అపాయింటెడ్ ఫ్రమ్ అమాంగ్ ఇట్స్ మెంబర్స్ స్పెసిఫైడ్ ఇన్ క్లాస్ 1 ఆఫ్ సబ్సెక్షన్ 1 అండ్ వైస్ చైర్మన్ బి అపాయింటెడ్ ఫ్రమ్ అమాంగ్ ది మెంబర్స్ స్పెసిఫైడ్ ఇన్ ది క్లాస్ 1 ఆర్ క్లాస్ 2 ఆఫ్ సబ్సెక్షన్ 1 by the government in constitution with the director of marketing అని చెప్తారు. అంటే అర్థం ఏంటి? చైర్మన్ ను వైస్ చైర్మన్ ను డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ వాళ్ళు నియమించినారు. ఇది అదే చెప్తున్నాను సార్. నన్ను వైస్ చైర్మన్ అయినప్పటికీ గౌరవించలేదు కాబట్టి మీకు గుర్తు చేస్తున్నా. చెప్తాను, దానికి ఆన్సర్ చెప్తాను. నియమించబడింది గవర్నమెంట్ డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ మమ్మల్ని నియమించినారు. అంటే ప్రభుత్వ కార్యాలయంలో మమ్మల్ని నియమించినప్పుడు మాకు కనీసం గౌరవం లేకుండా చైరు టేబుల్ ఇవ్వరా అని అడుగుతున్నా. ఇవన్నా మరి మీరెందుకు మేడం ఎందుకు అడుగుతున్నారు? ఇక్కడ కూర్చోవచ్చు కదా ఎవరైనా. అదే చెప్తున్నా ఇంకా అయిపోలేదు సార్. అర్థం ఉంది సార్, ఇంకా చెప్తున్నా. మీరు అర్థం లేదంటే దీనికి అర్థం లేదా అర్థం. ఇక్కడ దీని గురించి ఏ వైస్ చైర్మన్ కూడా ఇట్లా కింద కూర్చుంటా, ఏ వైస్ చైర్మన్ ఏ డైరెక్టర్ కూడా ఇట్లా కింద కూర్చోలే. అవునా? వాళ్ళకు గౌరవం ఇచ్చినారేమో. హక్కును నేను అడుగుతున్నా. నీ అక్కల వాళ్ళతో నీకు పక్కన సీట్ ఉందా? నీ అక్కలనా? చైర్మన్ పక్కన నీకు ఉందా? ఏం సార్ ఉందా? చెప్పండి. మీరు అధికార అదే చట్టమే చెప్తున్నా. కనీసం నాకు ఒక 5-10 నిమిషాలు టైం లేకపోతే ఎట్లా చెప్పాలి కదా. చట్టంలో ఉందా గురించి చెప్తున్నా. వాళ్ళు లేడీస్ మాట్లాడలేరు. ఆ అమ్మ కొత్తగా వచ్చింది. మీరు మామంటే కొన్ని చూసినాం కాబట్టి మనం చెప్తాం. ఇక్కడ వైస్ చైర్మన్ కి పక్కన చైర్మన్ సీట్ పక్కన సీట్ లేదు. ఇక్కడ చట్టం చెప్తుంది, మీరు లేదంటే కుదరదు. తీసుకొని రండి. తీసుకొచ్చినాను చెప్తున్నాను. మీకు వినే ఓపిక లేకపోతే నేనేం చేయలేను. ఇంకా అయిపోలేదు సార్. నాకు అవకాశం ఏంటి? ఒక 5 నిమిషాలు నాకు అవకాశం మీరా? 5 నిమిషాలు నాకు అవకాశం మీరా? అవును, వినండి సార్ ప్లీజ్. 5 నిమిషాలు నాకు అవకాశం ఏంటి? అది అయిపోయిన తర్వాత కూర్చుంటాను సార్. తప్పకుండా కూర్చుంటాను.
సెక్షన్ 19 లయబిలిటీ ఆఫ్ ది చైర్మన్ అండ్ మెంబర్ ఫర్ లాస్ వేస్ట్ ఆర్ మిస్అప్లికేషన్ ఆఫ్ ప్రాపర్టీ. దీనిలో చైర్మన్ అయినా వైస్ చైర్మన్ అయినా వాళ్ళకు కేటాయించిన వాళ్ళకు అవసరమైనటువంటి మిస్అప్లికేషన్ అంటే ఏదైనా పొరపాట్లు చేస్తే లాస్ జరిగితే మార్కెట్ యార్డ్కి దానికి బాధ్యత వహించాలా అని. ఏం సార్ తప్పు చెప్తున్నాను నేను? చైర్మన్ అయినా వైస్ చైర్మన్ అయినా బాధ్యత వహించాలా అని. బాధ్యత వహించాలా అంటే అర్థమైంది, నేను ఈ కార్యాలయంలో ఒక వ్యక్తిననే కదా, భాగస్వామ్యం అనే కదా. అవును, అందుకనే దీంట్లో స్పెసిఫైడ్ గా చైర్మన్ అండ్ వైస్ చైర్మన్ అని కాదు, చైర్మన్ అండ్ వైస్ చైర్మన్ అని మెన్షన్ చేసినారు ఇక్కడ. చైర్మన్ అని మెన్షన్ చేసినారు, మీరు వినట్లా? చూసి ఉంటారు సార్, అందుకే ఈజీగా ఎట్లా డైవర్ట్ చేసి అగౌరవపరచవచ్చో తెలియజేస్తా ఉన్నారు. మీరు అగౌరవపరచుకుంటాడు, ఎవరు అగౌరవపరచలేదు. సెక్షన్ 21 ఏం చెప్తుంది సార్? మీరు అన్ని చూసినారు కదా, చెప్పండి సార్. సెక్షన్ 21 ఈ మాట ఇస్తాను. A notice for the purpose of this section shall be in writing and shall, in the case of suit against the market committee, be left at the office at that market committee. ఏదైనా నోటీసులు ఇవ్వాలంటే మార్కెట్ కమిటీకి సంబంధించినటువంటి కార్యాలయంలో ఇవ్వాలా అని. మార్కెట్ కమిటీకి సంబంధించిన కార్యాలయం మాకు ఎక్కడ ఉంది, నాకు ఎక్కడ అవకాశం ఇచ్చినారు? ఇది మార్కెట్ కి సంబంధించినటువంటి 1966 మార్కెట్ యాక్ట్. అదే మాదిరిగా 1969 సంబంధించినటువంటి రూల్స్ ఉన్నాయి. ఈ రూల్స్ లో ఇంకా క్లియర్ గా ఉంది. హ్యాండ్లింగ్ 1969 మార్కెట్ రూల్స్ ప్రకారంగా 23వ రూలు, హ్యాండ్లింగ్ ఓవర్ చార్జ్ టు న్యూ చైర్మన్ ఆర్ వైస్ చైర్మన్ బై ది అవుట్ గోయింగ్ చైర్మన్ ఆర్ వైస్ చైర్మన్. పాత వైస్ చైర్మన్ బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ యొక్క అధికారాలను కొత్త చైర్మన్ వైస్ చైర్మన్లకు అప్పచెప్పి పోవాలా. ఎక్కడ ఇవ్వాలా? ఆఫీస్ లో ఇవ్వాలా. ఎక్కడుంది ఆఫీసు? ఆఫీస్ ఎక్కడ ఉంది చెప్పండి. ఇంతకుముందు చైర్మన్ గారు అయిపోయి 1 ఇయర్ అయిపోయింది, వైస్ చైర్మన్ కర్మ అయిపోయి 1 ఇయర్ అయిపోయింది. అది ఓకే, అది ఓకే, చేశారు. అది ఓకే. రూల్ నెంబర్ 28 పవర్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ చైర్మన్ అండ్ వైస్ చైర్మన్. ది వైస్ చైర్మన్ షెల్ ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ ది చైర్మన్, చైర్మన్ అబ్సెంట్ అయినప్పుడు వైస్ చైర్మన్ ఆ బాధ్యత నిర్వర్తించాలా. అబ్సెంట్ మీటింగ్ అది కాదు, పూర్తిగా చైర్మన్ ఎప్పుడైతే లేకపోతే అప్పుడు ఏం చేస్తారు? అబ్సెంట్ అంటే అనుకోండి, అబ్సెంట్ అయిపోతే నేర్చుకుంటాడు అక్కడ నీకు లేదు. ప్రిసైడ్ ఓవర్ ది మీటింగ్స్ ఆఫ్ ది మార్కెట్ కమిటీ. చైర్మన్ లేని పక్షంలో మార్కెట్ కమిటీకి సంబంధించినటువంటి మీటింగ్లు పెట్టాలా. సార్ చెప్పిందని కూడా పనిలోకి తీసుకున్నాం, దానికి కూడా ఆన్సర్ చెప్తారు. Exercise such powers and perform such duties of the chairman as the chairman may from time to time delegate to him. Exercise the powers and perform the duties of the chairman during the absence of the chairman on account of a vacancy in the office of the chairman or otherwise. పూర్తిగా చైర్మన్ లేకపోతే వైస్ చైర్మన్ ఆ బాధ్యత నిర్వర్తించాలి సార్. లేదంటే మామూలుగా వైస్ చైర్మన్ యాక్ట్ చేస్తారు. మరి దీంట్లో చైర్మన్ వైస్ చైర్మన్ రూల్ నెంబర్ 27లో మెయింటైన్ అండ్ మేనేజ్ ది మార్కెట్ యార్డ్స్ అనేది ఇచ్చినారు. ప్రొవైడ్ నెసరీ ఫెసిలిటీస్ ఫర్ ది మార్కెటింగ్ ఆఫ్ నోటిఫైడ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ లైఫ్ స్టాక్ ఆర్ ప్రొడక్ట్స్ ఆఫ్ లైఫ్ స్టాక్ ఇన్ ది మార్కెట్ ఏరియా. మేము ఎట్లా మేనేజ్ చేయాలా? కమిటీకి మార్కెట్ కమిటీ ఏర్పాటు చేసింది, దాన్ని మేము ఎట్లా మేనేజ్ చేయాలా? గవర్నమెంట్ చేసి నోటిఫైడ్ ఏరియా ఆ నోటిఫైడ్ దీన్ని పూర్తిగా అవమానపరచడము, అగౌరవపరచడము, చట్టాలు ఉన్నాయా అంటే కూడా దీన్ని దిబ్బలో పడేసే అనే స్థాయిలో ప్రవర్తన ఉండడము ఇది చాలా బాధాకరము. కాకపోతే ఏదైనా మాట్లాడితే చైర్మన్ వైస్ చైర్మన్ చైర్ కోసమో ఇంకో దానికోసమో పాకులాడుతూ ఉన్నారు అనేటువంటి మాటలు బయటికి తీసుకురావడం దురదృష్టకరము. నేను న్యాయపరమైనటువంటి పోరాటం చేస్తున్నాను. ఆల్రెడీ లోకాయుక్తకు అప్రోచ్ అయినాను. లేదు కాదు అనే పక్షంలో నాకు అన్యాయం జరిగితే
రిట్ ఆఫ్ మ్యాండమస్ కింద హైకోర్టును కూడా అప్రోచ్ అవుతాను. తప్పకుండా ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ జరిగేటువంటి మీటింగ్ ని డిస్టర్బ్ చేయాలనేటువంటి ఉద్దేశం నాకు లేదు. కాకపోతే నా హక్కులను లేదా వైస్ చైర్మన్ సంబంధించినటువంటి గౌరవాన్ని కాపాడండి అని మీ అందరి ముందు కోరుతా ఉన్నాను తప్ప నేనేదో చైర్లో కూర్చొని టేబుల్ కూర్చొని నేను చైర్ ముఖం చూడలేదు, టేబుల్ ముఖం చూడలేదు అనేది ఏమి ఉండదు. ఇటువంటి అన్ని చూసినాము. మేము జిల్లా అధికార ప్రతినిధిగా పార్టీలో పనిచేసినాము, కౌన్సిలర్లుగా పోటీ చేసినాం, మనం కూడా అన్ని చూసినాం. ఇవి లేక కాక కాదు, గౌరవాన్ని అడుగుతా ఉన్నాం. దయచేసి దాని మీద దృష్టి పెట్టి ఇప్పటికైనా దాన్ని ఏర్పాటు చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. రేపు నీకు ఎవరు గౌరవం ఇవ్వలేదా? వైస్ చైర్మన్ గారు ఇవ్వలేదని చెప్పింది. ఎందుకు స్వాగతం పలకాలా? స్వాగతం పలుకుతారా? ఇదా ఇట్లా నా మాట్లాడటం అంటే ఇట్లా మాట్లాడి నువ్వు మాట్లాడటం ఇట్లా నువ్వు చేసింది పెద్ద నేరం. ఇప్పుడు ఇది పద్ధతి కాదన్నా. నువ్వు వైస్ చైర్మన్ ని స్వాగతం పలకాలని వ్యంగ్యంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఏ వైస్ చైర్మన్ కూడా ఇట్లా కింద కూర్చుని మాట్లాడలేదు. నువ్వు నా హక్కును నేను అడుగుతున్నా. నా హక్కును నేను అడుగుతున్నా. నా హక్కును నేను అడుగుతున్నా. నీ హక్కు అడుగుతున్నావు, అడుగు. సీట్లో కూర్చుని అడుగు. నీ హక్కు లేదంటే నీ అడిగికి ఏమన్నా నీకు ఆల్రెడీ సీట్లలో కూర్చున్నాము. 3 నెలలు గడిచిపోయినాయి. అడిగినాము, అవ్వలేదు. లెటర్లు రాసినాము, కుదరలేదు. కుదరలేకోకుండా నేనేమంటానంటే కుదరలేకున్నప్పుడు ఇంతకు ముందు కూడా ఉన్నా లేదా? ఇంతకు ముందు ఉంటే వైస్ చైర్మన్ అడగల, చైర్మన్ అడగల. ఇది అన్ని అడిగినామన్నా. లెటర్లు ఇచ్చాము. వాళ్ళకి ఇచ్చినారా? లెటర్లు ఇచ్చినాం. వాళ్ళకి పెట్టారా? లెటర్లు ఇచ్చినాము. మీకు అవగాహన లేదు, నీ దగ్గర ఏమన్నా తెలియదు, ఒక ఫోటో ఉంటే తెలియదు, అవగాహన లేదు, మీకు తెలియదు. చూడండి. ఇప్పుడు సమావేశం స్టార్ట్ చేద్దాం. లేదంటే కూర్చోండి తెలుస్తుంది. తప్పకుండా ఏం ఇబ్బంది మీరు ఇప్పుడు ఎక్కడంటే ఇవన్నీ ఇచ్చేసినప్పుడు ఎట్లయితే ఒక మార్కెట్ డైరెక్టర్ కి, చైర్మన్ కి, వైస్ చైర్మన్ కి మీరు ఇది తీసినట్టు ఇప్పుడు ఎవరు చేయలేదు మీరు చేస్తున్నారు. ఇప్పుడు అది చేయలేదు. ఎందుకు? కుర్చీలో కూర్చుని మాట్లాడా? వైస్ చైర్మన్ కదా నువ్వు. కుర్చీలో కూర్చుంటే కుర్చీ తీసి పారేసినారా? పక్కనకి ఏమన్నా తీసినారు. ఎలా తీసేదా? ఆఫీస్ లో తీసేసినారు. ఆఫీస్ లో అన్ని కుర్చీలు ఉంటాయి. నీకు ఆ పక్కన కుర్చీ కావాలని ఏమే? అన్ని కుర్చీలు ఉంటాయి. ఉంటాయి. కుర్చీలు లేవా? అదా అంటే నీకు అంటే పైన సపరేట్ పెట్టావునా? నా హక్కు నేను అడుగుతున్నాను. అంటే మాకు హక్కులేదు అడిగేదానికి. సపరేట్ పెట్టాల్సిందే. అడిగేదానికి మాకు హక్కులేదంటే చెప్పు. అడగండి మీరు. మీరు అడగండి. డైరెక్టర్ నాకు నాకంటే మొదట సెక్రటరీ గారు ఉన్నారు, నేను సెక్రటరీ ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళని చదవండి, తెలుసుకోండి. విలేకరులు కూడా కొద్దిగా అడగండి. అందరికి తెలుస్తుంది కదా. మీరు ఊక సపరేట్ కింద కూసుకోవడం, మమ్మల్ని దిగజారించారు, మమ్మల్ని మర్యాద లేదు, మాకు గౌరవం లేదంటే ఏ గవర్నమెంట్ మీరు అట్లా మాట్లాడడం కరెక్ట్ లేదు. నా బాధ నేను చెప్తానన్నా. మీరు మాకు బాధ కదా. మీరు అడ్డుకోకూడదు. ఆయన గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అయ్యా నేను వైస్ చైర్మన్ డైరెక్టర్ గురించి సమస్యలు ఏమన్నా వైస్ చైర్మన్ గురించి మీరు మాట్లాడుతున్నారు. నువ్వు అక్కదారుడు లేదంటే హక్కుదారుడు. అయ్యా నువ్వు చెప్పేవారికి నువ్వు కుర్చీలో కూర్చో. నీకేమైనా తప్పు ఉంటే అప్పుడు అడుగు. దాన్ని అయితే నువ్వు కింద కూర్చోవడం అంటే ఇప్పుడు అవమానం చేసినట్ట అందరికి వచ్చి కదా చెప్పండి. మనకి రాలేదా? అందరికి మనకి అవమానం జరుగుతుంది. ఈ రాజ్యాంగం వాడుతున్నా లేదో నీకు వైస్ చైర్మన్ సీట్ చైర్మన్ పక్కన వాళ్ళు మాట్లాడతారన్నా. మేము ఏపిస్తామయ్యా. మాట్లాడతారు, చైర్మన్ గారు మాట్లాడతారు. ఎవరు చెప్తారు? ఆయన రూల్స్ ప్రకారం ఏముంటాయి? మీ ముఖాత్మ వాళ్ళు వింటే సంతోషపడతారు. ఎందుకంటే
గతంలో వాళ్ళు చైర్మన్ ఏం చదివినారు, చదివినోళ్ళకి ఎవరు ఇచ్చినారు, అనలేదు ఆ మాట. అది అవమానం ఆ మాట ఎవరు అనలేదు. ఆ మాట అనలేరు. అనాల్సిన అవసరం లేదు. ఆ మాట అనాల్సిన అవసరం లేదు. ఆ చైర్మన్ మేము గౌరవిస్తాము. గౌరవం ఎంత ఆ మాత్రం చైర్మన్ మేము ఎంత గౌరవించుకుంటాము. మాత్రం గౌరవించినా అట్లా తప్పుడు మాటలు విజయకృష్ణ మాట్లాడాడు. ఎంత సాంప్రదాయంగా, రాజ్యాంగబద్ధంగానే ఎంత మాట్లాడతాడు. సంస్కారంగా మాట్లాడాడు. మాట్లాడాడు. తెలుసు కదా? గౌరవంగా మాట్లాడతాడు. తెలుసు దాంట్లో వీడియోలు ఉన్నాయి. చూసుకో ఒకసారి, నీటిని చూసుకో. ఏముంది? ఎవరు విద్య ఏంటి వీడియో ఉంటే? ఎవరు? నాకు ఇంగ్లీష్ వస్తుంది, నేను మాట్లాడతాను, ఏంటన్నా? చైర్మన్ చెప్తారా లేదు నేను చెప్తాను, అన్ని విధానాలు నేను చెప్తాను. నేనేం చెప్పలేదు. నీవు మాట్లాడింది విధానాలు చెప్పలేదు. అన్ని ఉన్నాయి, వీడియోలు ఏంటి? సాక్ష్యాలు ఉన్నాయి, చూసుకో. నీది నువ్వు చూసుకో. ఏంటి? నీ మనసుకి నీవు సమాధానం చెప్పు. ఎవరు డైరెక్టర్ కి నీ మనసుకి నీవు సమాధానం చెప్పు. అది ఏం చెప్పినావు? ఒక చైర్మన్ తో ఎట్లా సార్ మీరేం మాట్లాడారు? నీవంతా నీవు చెప్పేది వాళ్ళే మాట్లాడారు. ఏం మాట్లాడతారు? మాట్లాడేది గౌరవం అనేది సీట్ అడిగేది అది కూర్చొని చెప్పా. మా డైరెక్టర్ చెప్పినట్టు కూర్చోండి. అదే వైస్ చైర్మన్ ది మన సీట్ అని సెక్రటరీ కదా మేడం మీటింగ్ వాయిదా వేస్తున్నాం. కారణం మేడం. చెప్తా సార్. మేడం చెప్తాను. మీరు చెప్పండి మేడం. కారణం చెప్పండి. అంటే మీరు ప్రతి దానికి ఇట్లా చేస్తే ఎట్లా సార్? ఏం సీట్ చేయాలి? అన్నారు, పక్కన కూర్చోడానికి లేదు. కాదు మేడం, సరే, మా సరే, వైస్ ఇప్పుడు చైర్మన్ ఏమడిగిన క్వశ్చన్, మా వైస్ చైర్మన్ అడిగిన క్వశ్చన్ ఎవరికి? అంటే ఇప్పుడు సెక్రటరీ గారికి. దానికి సమాధానం డైరెక్టర్ ఇస్తారా, సెక్రటరీ గారు ఇస్తారా? కాదు మేడం. మరి మేడం, మీరేంటి మేడం, మాట్లాడుతున్నారు? అయ్యా, నేను మాట్లాడింది సెక్రటరీ గురించి కాదు, చైర్మన్ గురించి కాదు. చెప్పేది వినండి. మేడం, నేను ఏం చెప్తున్నా, తర్వాత నేను చెప్పేది వినండి. అర్థమైంది, నేను అర్థమైంది. ఏం చెప్తాను? దయచేసి వదిలేయండి. మార్కెట్ యార్డ్లో ప్లీజ్ అన్నా, మీరు వదిలేయండి. చైర్మన్ గారితో మాట్లాడతాను. ఎవరికి అవమానం అది? ఒక నిమిషం చెప్పండి, చైర్మన్ మీతో గారితో మాట్లాడతాం కదా. మాట్లాడతాను. ఎవరికి అవమానం? మార్కెట్ యార్డ్కి వచ్చినా లేకపోతే ఒక చైర్మన్ మార్కెట్ కూడా యార్డ్ వచ్చినా? మొత్తానికి అవమానం అది. చైర్మన్ వైస్ చైర్మన్ పక్కన వైస్ పెట్టినప్పుడు చైర్మన్ అమ్మాయి అంటే నేను లేకపోతే ఇప్పుడు కొత్తగా రాలేదు. చూడండి, ఎందుకు చూడండి? ఎందుకు చూడండి? కొత్తగా రాలేదు. ఏం సార్? కాదు మేడం. ఇలా కుర్చీలు ఎందుకు, మనకి బెంచ్ ఎందుకు? చెప్పండి. అమ్మా, మేము వేసిన ప్రశ్నకు సమాధానం చెప్పకపోతే వాయిదా వేయడం కరెక్టా? మీరు చెప్పండి. మీరే చెప్పలేదు కదా, మీటింగ్ జరిపేదానికి పీస్ఫుల్ మైండ్ లేదు. వాయిదా మేడం చెప్తారు సార్. ఆమె చెప్తారు. ఆమె ద్వారా చెప్తున్నారు ప్రతి మీరు ఎందుకు మాట్లాడతారు పక్కన? మేడం మాట్లాడే వాయిదా వేయరా? మహిళలు తొక్కేస్తారా? కాదు. కాదు. మహిళల్ని తొక్కేస్తారా? మహిళలకు అవకాశం ఇయ్యరా? మహిళలతో మాట్లాడించే అవకాశం ఇయ్యరా? ఎందుకు కోటా ఇచ్చింది? మహిళా రిజర్వేషన్ కోటా ఇచ్చింది వాళ్ళని తొక్కడానికా? మనం మాట్లాడాలి. మహిళలు కదా. అమ్మ మాట్లాడండి. గౌరవిస్తున్నారు సరిగా లేదు కదా. ఒక పని చేద్దాం. ఒక పని చేద్దాం. చైర్లో కూర్చుంటే నడుతామంటున్నారు కదా. చైర్లో కూర్చుని ప్రతిపాదన పెట్టడం ఏం చేస్తాం? అంతే కదా. ఏమన్నా డిసెంబర్ 26వ తారీఖుకు సంబంధించి సాధారణ సమావేశంకు కానీ అది మనం క్యాన్సల్ చేయలేదు, పోస్ట్పోన్ చేయలేదు. డైరెక్ట్ గా ఈరోజు 2వ తారీఖు మనము ఇదే ఎజెండా మీద సమావేశం అంటున్నాము. దీన్ని కూడా అధ్యక్షుల వారు సమాధానం చెప్పాలా? అట్ ది సేమ్ టైం 2 లీటర్లు కూడా 2 లీటర్లు కూడా 18వ తారీఖు 12వ నెల ఇచ్చినారు. 18వ తారీఖు 12వ నెల 2 లీటర్లు కూడా అయిపోయినాయి. 18వ తారీఖే 26వ తారీఖు పెట్టాలని 1 లీటరు, అదే 18వ తారీఖే 2వ తారీఖు పెట్టాలని 2 లీటరు రావడం ఏంటి? దీని వెనక ఏంటి ఆంతర్యం ఏంటి? మేడం చెప్పాల్సిందిగా ఉంది. అంటే క్రిస్మస్ క్రిస్మస్ 18వ తారీఖు నాడు 2 లీటర్లు ఎందుకు టైప్ చేసినారు అని అడుగుతున్నా. అంటే మీకు ముందే తెలిసేలా ఏముంది ఆల్రెడీ అజెండా కాబట్టి
రేట్ అదే కాబట్టి ఆలోచన పడలేదు కాబట్టి అది చేశారు. మీరు ప్రతిదీ మీరు హైలైట్ కావాలన్నారు హైలైట్ ఏంది సార్? హైలైట్ ఏంది? హైలైట్ ఏముంది? దీంట్లో హైలైట్ కావడానికి ఏముంది? సార్ పాలకొండలో నాకు ఇంకా రిటర్న్ సార్. హైలైట్ కదా సార్? ఏం లేదు కదా? రెండవ తారీఖు నాడు పెడతా ఉన్నాడు. పోనీ క్యాన్సలేషన్ అనే ఒక లెటర్ ఉంటుందా ఉండదా? అమ్మ చెప్తారు లేదు సార్, అదే వాళ్ళు చెప్తారు. మీరు ఎందుకు మాట్లాడతారు? ఆ డౌట్ అడుగుతున్నాను, అడగనివ్వండి. మీరు ఎందుకు మాట్లాడతారు? మీరు అడిగే డౌట్ అఫీషియల్ సంబంధించింది కాబట్టి అధికారులు ఆ మాట మేడం చెప్తారు. అదే మాట మేడం చెప్తారు. ఇది అఫీషియల్ సంబంధించిన విషయము సార్ చెప్తారు అని మేడం చెప్తారు కదా. దాన్ని కూడా మీరు చెప్పాలి. మీరు నేను నా ఉద్దేశం ఏంటంటే మహిళా కోటలు వచ్చింది కాబట్టి ఆమె కొట్టాలా, ఆమె మాట్లాడలేకుండా చేయాలి. అధికారులు మాట్లాడకూడదు. మాట్లాడాలా? అధికారులు కూడా మాట్లాడాలా? ఎప్పుడు మాట్లాడాలా? అఫీషియల్ ఇష్యూ. ఎప్పుడు మాట్లాడాలా? ఎందుకంటే ఇది అధికారులు చెప్పాల్సిన విషయం. ఇది అధికారులు చెప్పాల్సిన విషయం. అధికారులు చెప్తే నాకు మాట్లాడతారు సార్. ఎందుకు మాట్లాడతారు? అడగడానికి అవకాశం లేవు. ఏం చెప్పినా మాట్లాడాలి. అది చెప్పినా రీజనబుల్ గా చెప్పడం. మళ్ళీ 30 పెట్టుకుందామంటే అది వయసుగా కొంతమంది రాదు. సంతోషము. ఇప్పుడు ఈ మినిట్స్ బుక్ లో అయినా నా రిక్వెస్ట్ అమ్మ పాలక మండలి వైపు నుంచి మన 26వ తారీఖు డిసెంబర్ నాడు జరగాల్సినటువంటి సమావేశం రద్దయింది. ఈ రోజు చేస్తామనేటువంటి అంశాన్ని చేర్చాల్సిందిగా కోరుతున్నాను. ఈ అంశాల్లో ఒక అంశాన్ని చేర్చాల్సిందిగా కోరుతున్నాం. అందులో ఒకటి వైస్ చైర్మన్ కి ఒక టేబుల్ ఒక చైర్ ఇందులో ఏర్పాటు చేయాలని చెప్పి ఈ అంశంలో దాంట్లో లేదండి. మన సమస్య మనం తీసుకున్నాం. లీడ్స్ ఏంటంటే రాయడానికి కాదు. మార్కెట్ లీడ్సే ఏజెంట్ సెక్రటరీ నమోదు సార్. ఇది ఎక్కువ అకౌంటింగ్ మనం మాట్లాడతాం. ఇదంతా అకౌంటింగ్ సంబంధించిన సమావేశం మాదిరిగా ఉంది కానీ రైతులకు సంబంధించిన దాంట్లో ఇది కనపడడం లేదు. అందుకే ఆ ఉద్దేశంతోనే నాకు కూడా వైస్ చైర్మన్ కి పేరు ఒక అదే టేబుల్ ఏర్పాటు చేసి అందులో ఈ అకౌంటింగ్ విషయంలో ఎక్కువ ఉపయోగపడుతుందని నేను డైరెక్టర్ మాట్లాడాల్సింటే మాట్లాడండి. మాట్లాడతారు. అవకాశం ఇస్తున్నాను మాట్లాడమని. కాబట్టి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆదోని యొక్క కింది ఆదాయ వ్యయంలో పరిశీలించి ఆమోదించడం అనేటువంటి ఫస్ట్ చర్చనీయాంశం గురించి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మాసాలకు సంబంధించి 90,40,000 రూపాయల చిల్లర ఆదాయం వచ్చిందని, వ్యయం 46,35,000 రూపాయల చిల్లర వ్యయం వచ్చిందంటే ఈ వ్యయానికి సంబంధించినటువంటి ఎక్కడ ఖర్చు చేసినామో మనము దానికి అందుకు టేబుల్ కాపీ ఇస్తామని ముందు చెప్పినా సార్. ఈ ఆదాయం నుంచి వ్యయం ఖర్చు అయిన తర్వాత మిగిలిన దాకా ఏమని తీసుకుంటాం వసలైన మార్కెట్ 20% టెన్షన్ చెందాలన్నారు సార్. దాని తాలూకు అమౌంట్ ఇది సెప్టెంబర్, అక్టోబర్ లాంటి ఈ అమౌంట్ అని చెప్పినారు. ఈ అమౌంట్ సపరేట్ అకౌంట్ లో ఉంటారా? కమిషనర్ అకౌంట్ సెప్టెంబర్, అక్టోబర్ నాటికి 17
1,79,27,327 సెప్టెంబర్కి అక్టోబర్కి మన కమిషనరేట్ అధికారిక అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసినామని చెప్తాను. ట్రాన్స్ఫర్ చేసిన డీటెయిల్స్ కానీ డీటెయిల్స్ ఉంటాయి. నేను అదే అడిగింది. నేను ఎమ్మెల్యే గారికి ఈ సందర్భంగా మీ అందరికీ చెప్పాలి ఒక విషయం. ఎమ్మెల్యే గారికి 26వ తారీఖు నాడు మీటింగ్ ఉందని చెప్పి మన మార్కెట్ అడ్మినిస్ట్రేషన్ ఒక అసిస్టెంట్ వచ్చి లెటర్ ఇచ్చిన. ఎమ్మెల్యే గారు ఆదంలో ఉన్నారు. ఉన్నప్పుడు ఆయన ఇవన్నీ చూసి దీని తాలూకు వివరాలన్నీ కూడా ఒకసారి సెక్రటరీ గారిని ఇస్తామని ఫోన్ చేస్తే సార్ ఆ రోజే టేబుల్ కాపీ ఇస్తామని చెప్పినారు. ఈరోజు ఇస్తున్నారు సార్. ఇది ఎట్లా చెక్ చేయాలా? ఇప్పుడు ఇస్తే ₹1,00,00,000 కదా. అది రిక్వెస్ట్ ఏంటంటే సార్ దీంతో పాటుగా ఇది కూడా నెక్స్ట్ టైం నుంచి ఇవ్వాలని కోరుతాం. అంతే కదా. ఇస్తే డైరెక్టర్లు మిగతా వాళ్ళందరూ చూస్తారు, టాలీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, టైం దొరుకుతుంది. ఏంటి అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడడానికి సబ్జెక్ట్ ఉండాలి. సబ్జెక్ట్ లేకుండా కూర్చోవచ్చు, మనం కూర్చోలే మాట్లాడడానికి ఐడియా ఉంటుంది. మిగతా వాళ్ళకి ఐడియా ఉంటుంది. నా రిక్వెస్ట్ పెట్టుకున్నాను. ఇప్పటికైనా నేను చెప్పలేదు అనుకో, నెక్స్ట్ టైం కూడా ఇవ్వదు. నువ్వు ఫస్ట్ లోనే చెప్పాలి కదా అంటారు కదా. నువ్వు చెప్పకుండా సెకండ్ లో చెప్తే ఎట్లా అంటారు? ఈ సమస్య ఉంది. అట్లాగే మూడవ చర్చనీయాంశం సంబంధించి 2వ త్రైమాసికానికి జూలై నుంచి సెప్టెంబర్ వరకు వసూలైన ఆదాయం మీద 20% అనగా ₹53,29,722 మార్కెట్ నిధి అంటే సేమ్ దీనికి పంపించి ఉంటారు. దీన్ని కూడా మనం ధృవీకరించాలా? దాన్ని పంపించిన కూడా చూపిస్తారు. 4వ చర్చనీయాంశము నేను మాట్లాడుతా ఉన్నా, మీరు ఏదైనా అడగాలనుకుంటే అడగచ్చు దయచేసి. 4వ చర్చనీయాంశము విద్యుత్ శాఖ వారికి ఈ కింది నెలలకు సంబంధించి విద్యుత్ ఛార్జీలు చెల్లించిన మార్కెట్ కమిటీ చర్యలు ధృవీకరించారు. సెప్టెంబర్ నెలలో ₹1,96,004 మనం కరెంట్ బిల్లు కట్టించాం. అక్టోబర్ నెలలో ₹2,09,126 కరెంట్ బిల్లు కట్టించాం. నవంబర్ నెలలో ₹2,42,490 కట్టినాం. ఆ రిక్వెస్ట్ ఏంటంటే బయట నుంచి రైతులు చెప్పిన మాటను మీ ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది వాస్తవమా కాదనేది మీరు క్రాస్ చెక్ చేయండి. మీటర్ల ద్వారా మార్కెట్ చుట్టుపక్కల ఉండే అవుటర్స్ కూడా కొంతమంది అక్రమంగా కరెంటు తీగల ద్వారా కరెంటును తీసుకుంటున్నారు. షాపులకు కొంతమంది కరెంటు తీగల ద్వారా కరెంటు ఇస్తున్నారు. ఆ బిల్లును మార్కెట్ యార్డ్ కడతా ఉంది. ఈ సమస్య ఉంది. ఒకసారి మీటింగ్ అన్నారు కదా, మాట్లాడమని చెప్పినారు. రైతుల పక్షాన నేను చెప్తా ఉన్నాను. దీని మీద క్రాస్ చెక్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఈ మీటర్లు ఎన్ని ఉన్నాయి, మన మార్కెట్ యార్డ్ లో మీటర్లు ఎన్ని ఉన్నాయి, ఆ మీటర్ల నెంబర్లు కావచ్చు, వాటి డీటెయిల్స్ కూడా తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఒకసారి ఇన్స్పెక్షన్ కూడా చేయాల్సిందిగా ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఇస్తారా? మీరు వేసినారు కదా, దాని సార్ రిపోర్ట్ చేయడమా? రిపోర్ట్ రిపోర్ట్ తీసుకోలేదా? ఇప్పుడు అర్జీ అంటే ఎట్లా? అట్లా కాదు కదా, అట్లా కాదు కదా. మనం రైతుల పక్షాన్ని మాట్లాడేటప్పుడు మనము సంతోషంగా సంబరాలు చేసుకుంటున్నామా, వేరే విషయం. కానీ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ పోయిన రోజు తయారు చేయాలి. ఇప్పుడు తయారు చేయమంటే ఎట్లాగా? ఇది తప్పు కదా, ఇది కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. కాబట్టి దయచేసి ఈ విద్యుత్ మీటర్లకు సంబంధించినటువంటి ఇన్స్పెక్షన్ రిపోర్ట్ కూడా వెంటనే తయారు చేసి ఎన్ని మీటర్లు ఉన్నా, ఎంత వినియోగం జరుగుతా ఉంది, ఎక్కడెక్కడ జరుగుతుందో తీసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. మీరు దాని మీద దృష్టి పెట్టాలి. ప్రతి ఒక్క బిల్లు కస్టమర్ పెట్టి చైర్మన్ గారి నోట్ తీసుకున్న తర్వాత ఖాళీ ఉంటాం.
అందుకనే క్రాస్ చెక్ చేయమని, అందుకనే ఇన్స్పెక్షన్ చేయమని, అందుకనే ఇన్స్పెక్షన్ రిపోర్ట్ చేయమని. చైర్మన్ గారు ఆలోచిస్తే నేను రెండు చూసాను. చైర్మన్ గారు సభకు సభాధ్యక్షులు మొట్టమొదటిసారిగా మాకు మున్సిపల్ చైర్మన్ గారు వచ్చినారు. ఆమె కార్యక్రమం అందరికీ గౌరవపడుతుంది. నమస్కారాలు. మార్కెట్ కమిటీ గురించి మధ్యలో ఒక విషయం చెప్తాను. మార్కెట్ కమిటీ చేసే ఏ విధంగా వస్తుంది? 100 రూపాయలు వ్యాపారం చేస్తే 1 రూపాయి మనకు మార్కెట్ కమిటీ చేసుకుంటాడు. 100 రూపాయలు వ్యాపారం చేస్తే 1 రూపాయి మనకు మార్కెట్ కమిటీ చేసుకుంటాడు. ఆ వచ్చిన రూపాయల 45 పైసలు గవర్నమెంట్ ఇన్కమ్ చేస్తాము. 55 రూపాయలు మన జీతాలు, డెవలప్మెంట్ ఖర్చు, ఇక్కడ ఏ ముందు చూసి అనుకున్నా ఆ 55 రూపాయలని. కానీ గవర్నమెంట్ నుంచి ఎక్కడ ఎలాంటి ఫండ్స్ రావు. మార్కెట్ కమిటీలో ఒక చిన్న ఎక్కడైనా కుంటబడింది, దానికి ట్రాక్టర్ తీసుకెళ్ళాలన్నా కానీ ఆ డబ్బులు మార్కెట్ కమిటీకి పర్ఫెక్ట్ గ్రాంట్ డబ్బులు ఏమి రావు. చైర్మన్ గారు ఒక మంచి విషయం చెప్తున్నాను. ఎవరైనా మన వైస్ చైర్మన్ గారు ఎవరైనా మన మార్కెట్ కమిటీ కరెంట్ని దొంగతనంగా వినియోగిస్తున్నారని చైర్మన్ గారు మాకు చెప్పినారు. అది ఎవరో చెప్తే మాకైతే మేమైతే డైలీ తిరుగుతూనే ఉంటాం. మార్కెట్ కమిటీ పక్కన ఇల్లు లేవు. 60 ఎకరాల్లో ఓన్లీ వ్యాపారస్తులే ఉన్నారు. వాళ్ళు అందరూ గోడం పాటు వసూలు చేస్తున్నారు. గోడం పాటుతో పాటు కొంతమంది కరెంట్ మాకు అవసరం లేదు, మేము కట్టలేము, లేకపోతే మేము డే టైం బట్టి వ్యాపారం చేసుకుంటామని కరెంట్ మీటర్లు కూడా తీసుకొచ్చినాం. కొంతమంది కరెంట్ మీటర్ ఉన్న వాళ్ళు బయట వాళ్ళు కనెక్షన్ ఇచ్చే వాళ్ళు లైసెన్సులు కట్ చేస్తాం. కరెంట్ మీటర్ కాదు, లైసెన్స్ కట్ చేస్తాం. మంచి చెప్పిన ప్రెసిడెంట్ గారు. కానీ ఆ విషయం ఏదో మాకు చెప్తే మన దగ్గర ఉందని వాళ్ళ మీద లైసెన్సులు ఓన్లీ కరెంట్ కట్ చేసేది కాబట్టి. ఇంకోటి ఆ 100 రూపాయలే డెవలప్మెంట్ యాక్టివిటీ మన గవర్నమెంట్ చేయడం. ఈ 45 రూపాయలు అవుతుంది కదా సెంట్రల్ మార్కెట్ కమిటీ సిఎంఎఫ్ అని అన్నారు ప్రెసిడెంట్ గారు. అది ఇన్కమ్ చేస్తాం, దాని డీటెయిల్స్ పెడతాం. కరెంట్ బిల్ కట్టింది దాని డీటెయిల్స్ సమర్పిస్తాం. అది ఇస్తాము, ఇప్పుడు అవైలబిలిటీ ఉంది ఇచ్చేస్తాం. ఇంకోటి ఏ జరిగినా అందరం రైతులు కొరకే. ఈ మార్కెట్ కమిటీ గోడం, ఈ మార్కెట్ కమిటీ అనేది మహావృక్షం లాంటిది. ఆ మహావృక్షం ఉన్నందుకే ఉద్యోగం 56 మంది నేను పంపుతాను. ఆ వృక్షాన్ని కాపాడుకునేదంటే మిమ్మల్ని పాల్గొనడం గవర్నమెంట్ నియమించింది. దాంట్లో తక్కువ ఏమన్నా ఉంటే మీరు అనధికారికంగా మాకు అధికారులు చెప్తే దానిపై ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము. నేను మాట్లాడిన దాంట్లో ఎవరికైనా ఇబ్బంది ఉంటే మనం మీ పిల్లలు మాట్లాడాలని దాన్ని చదువుకోవచ్చు. విషయం నేను చెప్పింది నేను పోయి కంటితో చూసినాను. ఆ వైరా ఉంది అని చెప్పలే. రైతులు చెప్పిన విషయాన్ని దృష్టికి పెడతా ఉన్నాము. ఆప్షన్ చేయండి అని అడిగినాము. ఆప్షన్ చేయండి, తప్పే ఉంది. మన పూర్వకాలంలో ఇట్లా లైసెన్సులు కట్ చేస్తామంటారు కదా, వాళ్ళ లైసెన్సులు కట్ చేస్తారంట. అందుకనే ఒక బయటపడు అందుకోసం క్రాస్ చెక్ చేద్దాం. అందుకే ఇన్స్పెక్షన్ రిపోర్ట్ అడిగింది, అది లేదన్నారు. ఏం చేస్తాం కాబట్టి సలహా తప్పకుండా పాటిస్తున్నాము. మేము మీరు చెప్పిన విషయాలను తీసుకుంటున్నాం. రైతులకు సంబంధించి వాళ్ళ సమస్యలు ఉంటే మనకి ఏమైనా ఇక్కడ గ్రీవియన్స్ సెల్ ఉందా? గ్రీవియన్స్ సెల్ ఉన్నదా? టోల్ ఫ్రీ నెంబర్ మనదా? టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. ఎక్కడే రైతులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా ఈ నెంబర్ ఫోన్ చేయాలని మొబైల్ నెంబర్ కూడా అక్కడక్కడ టోల్ ఫ్రీ నెంబర్ తెల్లు ఫోన్ ఉన్న పూజ లాస్ట్ వల్ల ఫోన్ కదా అందరూ నోట్ చేసుకోండి. టోల్ ఫ్రీ నెంబర్ చైర్మన్ అసిస్టెంట్ అంట.
కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతుల పక్షాన నిలబడి రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తా ఉన్నారు. అలాంటి మార్కెట్ యార్డ్ కమిటీలో పాల్గొమండలిని పెట్టి రైతు సమస్యలను తీర్చండి అని మనకి ఆలోచించారు. మనము మినిమం వీటి మీద అవగాహన తెలుసుకోకుండా రైతుల గురించి మనం మాట్లాడకుండా రైతుల సమస్యలు మనం పరిష్కారం చేయకుండా సిసిఐకి సంబంధించి రైతులు ఎంత అధ్వాన స్థితిలో బాధపడతా ఉన్నారంటే అంత అధ్వాన స్థితిలో బాధపడతా ఉన్నారు. రాత్రి పూట పడిగాపులు కాస్తా ఉన్నారు. స్టార్ట్ బుకింగ్ కాక కొంతమంది బాధపడతా ఉంటే లోపల పోయిన తర్వాత లంచాలు అడుగుతున్నారని కొంతమంది బాధపడతా ఉన్నారు. కొంతమంది మాయిశ్చరైజ్ మిషన్స్ లో తేడాలు ఉన్నాయని కొంతమంది బాధపడతా ఉన్నారు. తూకాల్లో తేడాలు వచ్చినాయని మరికొంతమంది బాధపడతా ఉన్నారు. అదే కేసు అంతా మారిపోయింది కదా, అంతా సరిపోయింది. మీరు చెప్తున్నారు కదా ఆ విషయాలని. నేను సాక్షాత్తు ఇప్పుడు అది కొత్తగా ఉండింది. మొన్న కొత్తగా ఉండింది. మాట్లాడినా ఇప్పుడు ఏం సమస్య 4-5 రోజుల కిందట 4-5 రోజుల కిందట సిసిఐ సంబంధించినటువంటి అధికారి శ్రీనివాస్ గారికి ఫోన్ చేసి ఆడ లంచం తీసుకున్నారని, రైతు దగ్గర డబ్బులు 2,500,000 రూపాయలు తీసుకున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. ఆయన పోయినా చెక్ చేసినాడు. ఆడ అమ్మాలి మామూలు కాదు, ఆ మిల్లుకు సంబంధించినటువంటి అమ్మాలి నాకు సంబంధం లేదు అని ఆయన సమాధానం చెప్పారు. వాళ్ళు యాదో కొద్దిగా ఇంటి చేసుకుంటున్నారు. వాళ్ళు ఇంటి తప్పుడు వాళ్ళు ఏదే ఉన్నారు రైతుల సమస్య మనం రైతుల కోసం పనిచేస్తాం కదా సార్, మనం రైతుల కోసం పనిచేస్తాం కదా సార్. చర్చనీయాంశం అయిపోయింది. చర్చనీయాంశం మాట్లాడినాము. టేబుల్ కాపీ ఇస్తే మనం మాట్లాడుతున్నాం. ఇట్లా ఏమన్నా మాట్లాడితే ఇది తప్పు, ఇది మాట్లాడకూడదు, ఇక్కడ కాదు మాట్లాడాల్సింది. అయినా సార్ రైతుల గురించి మనం మాట్లాడుకోవచ్చు. తప్పేముంది? రైతుల గురించి మాట్లాడొద్దు మార్కెట్ ఏమో చెప్తా ఉన్నారు. గమనించాలా? ఏమవుతుంది? రైతుల గురించి మాట్లాడారు గారు. అదే రైతు నష్టపోతాడని చెప్పి అంటున్నారు కదా, అదే రైతు మార్కెట్ చేస్తే నష్టపోతాడా? బయట అడ్డము ఆ సీసీఐకి ఎందుకు వస్తున్నాయన్నా? అదే పార్టీకి తెల్లవారు జరగకుండా మార్కెట్ యార్డ్ ఎందుకోసం చేసినారు? మనకి రైతుల కోసం చేసినారా? మార్కెట్ యార్డ్ కన్నా 16,400 రైతులకు అమ్ముకోగలిగినారు. 190 కోట్ల రూపాయలు బిజినెస్ జరిగింది. వాస్తవంగా అయితే రైతులు గట్టి కొనిలాగా లేదా? అదే చెప్తున్నాను అన్నకి. సిసిఐ ద్వారా సిసిఐలో మినిమం సపోర్ట్ ప్రైస్ కారణంగా మార్కెట్ యార్డ్ కన్నా ఎక్కువ ధరకు తప్పు వస్తుందని రైతు కష్టపడి ఉంటారు కాబట్టి రూపాయి లాభం కోసం సిసిఐ అమ్ముతారు. అంతే, అంతకంటే ఏం లేదు. అదే సీసీ వచ్చి మార్కెట్ యార్డ్ లో వేయచ్చు కదా, ఎందుకోసం వాళ్ళు సపరేట్ చేస్తారు? అది చంద్రబాబు నాయుడు సార్ మీరు కూడా అడగవాలి కదా. చెప్పాలా? మనం కూడా దానికి హక్కుదారు కదా, అడుగుదాం, తప్పేం. దానికి మనం కూడా హక్కుదారు కదా. మీరు ఎందుకోసం సపరేట్ ఫ్యాక్టర్ లో చేస్తారు? మార్కెట్ యార్డ్ ఎందుకోసం ఉందని అడగచ్చు కదా మనం కూడా. మార్కెట్ యార్డ్కి లోడ్ ఎక్కువ అవుతుంది. అవునా? ఎందుకోసం లోడ్ ఎక్కువ అవుతుంది? గతంలో మార్కెట్ యార్డ్ 2014-15 ప్రాంతంలో సిసిఐ మార్కెట్ యార్డ్ ఇస్తే అధికారులు గుమ్మక్కయ్యి 20 రూపాయల కమిషన్లు పెట్టుకుని డబ్బులు తీసుకుంటే విచారణ జరుగుతా ఉన్నాయి. 76 మంది మీద సస్పెన్షన్ వేస్తే 50 మంది విచారణ సిబిఐ బయటకు వచ్చారు. ఇంకా 26 మంది దాని మీద కుట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఇటువంటి అవినీతి జరుగుతుందని మార్కెట్ యార్డ్ ఇప్పుడు సపరేట్ ఫ్యాక్టర్ లో అవినీతి జరుగుతుందా? సపరేట్ ఉన్నితులే అక్కడున్నామా? ఈసారి కమ్ముకుంటే
రైతుకు అదనపు ఖర్చులు రావు. దయచేసి నెంబర్ నోట్ చేసుకోండి. వర్క్ అవుతుంది 18004252 మాట్లాడుతున్నాను, కఠినంగా మాట్లాడుతున్నాను, తక్కువ ఎవరు అనుకోవద్దు. ఇది నేను నా సొంత కుటుంబ విషయాలు మాట్లాడటం లేదు, మార్కెట్ యార్డ్కి సంబంధించిన మాత్రమే మాట్లాడుతున్నాను. ఎవరు నేను ఒప్పించాలని కాదు. కాశన్నా ముఖ్యంగా మీరు గట్టిగా అంటున్నారు. నా వయసు ఉన్నది గట్టిది, నెలగా మాట్లాడలేదు. మనకందరికి బాధ కదా. ఇప్పుడు మనం బయట కూర్చుంటున్న వాళ్ళకి